నేను డిఎస్పి ఏసీబీ కరీంనగర్. ఈరోజు పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ మేము సర్ప్రైజ్ చెక్ ఒకసారి మున్సిపాలిటీ చేయాల్సి వచ్చింది, జమ్మికుంట. అయితే ఎవ్రీ మంత్ మేము ఒక్కొక్క సపరేట్గా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మేము సర్ప్రైజ్ చెక్స్ చేస్తుంటాము. ఆ విధంగా ఈ మంత్ మేము జమ్మికుంట మున్సిపాలిటీ చెక్ చేయాల్సి వచ్చింది. జమ్మికుంట మున్సిపాలిటీలో మాకు చాలానే ఇర్రెగ్యులారిటీస్ రికార్డ్ అయినాయండి. మా చెకింగ్లో ప్రాపర్ మెయింటెనెన్స్ రికార్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. అండ్ అటెండెన్స్ రిజిస్టర్స్ కూడా కరెక్ట్ లేవు, లీవ్ రిజిస్టర్స్ కరెక్ట్ లేవు. ఇంకా అవుట్వర్డ్ రిజిస్టర్ ఒక్కటే మెయింటైన్ అవుతుంది, ఇన్వర్డ్ కానీ అండ్ అదర్ రిజిస్టర్స్ వీళ్ళు కరెక్ట్ చేస్తలేరు. కోర్టు కేసెస్, ఇక్కడ పడ్డ కోర్టు కేసెస్ కూడా ఎవరు అటెండ్ అవుతున్నారు, ఏ కోర్ట్స్ కేసెస్ రన్ అవుతున్నాయి, ఎప్పుడు డేట్స్ వచ్చినాయి, ఆ రిజిస్టర్ కూడా లేదు, అది కూడా మెన్షన్ చేశాము. టోటల్గా ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్స్కి ఈ మంత్ 122 వచ్చినాయండి. దాంట్లో 6 మాత్రమే రిజెక్ట్ చేశారు. 118 ట్యాక్స్ అసెస్మెంట్స్ కంప్లీట్ చేశారు. మ్యూటేషన్స్ దానికి కూడా అప్డేట్ లేదు. మ్యూటేషన్స్ రిజిస్టర్ అప్డేట్ చేసి ఉంది, సారీ. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమో అన్అకౌంటెడ్ క్యాష్ 41,170 రూపీస్ అన్అకౌంటెడ్ క్యాష్ దొరికింది మనకి ఇక్కడ. ఇది ఎవరు కూడా పర్సనల్ క్యాష్ రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు. ఈ అమౌంట్కి ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు. 41,170 రూపీస్ అది వచ్చింది. దానికి తర్వాత కనుక్కొని ఎవరిది ఏంటి అనేసి దాన్ని గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాము. అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఫోన్పేస్ అవి సదానందం అని శానిటరీ ఇన్స్పెక్టర్ అవుట్సోర్సింగ్ ఆయన దగ్గర ఫోన్పే అవి ఉన్నాయి. అవి కూడా మేము వెరిఫై చేయాలి, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అది మేమంతా ఫోన్స్ ఆయన సీజ్ చేసుకొని దాన్ని బట్టి చేస్తాము. అండ్ 246 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ వచ్చినాయండి, పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ఇప్పటికి 246 ఉన్నాయి. ఫిజికల్ రిజిస్టర్ మెయింటెనెన్స్, బిల్డింగ్ పర్మిషన్స్, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అవి ఏమీ మెయింటైన్ చేయట్లేదు ప్రాపర్గా. న్యూ బిల్డింగ్స్ పోర్టల్స్, టీఎస్ బీపాస్ ఇవి అన్నీ కూడా లేఅవుట్ అప్లికేషన్స్ డిస్పైట్ మ్యాండేటరీ టైమ్స్ అన్నీ కూడా కరెక్ట్ ప్రాసెస్ లేవు, అప్లికేషన్స్ చేయట్లేదు. ఎక్కువ మటుకు మనకి ఫైనాన్షియల్గా మున్సిపాలిటీలో ఫైనాన్షియల్గా మిస్అప్రాపరేషన్, కన్జంప్షన్ ఆఫ్ డీజిల్, మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ మీద ఎక్కువ మిస్అప్రాపరేషన్ కనిపిస్తుంది. దీంట్లో జేసీబీ బ్లేడ్ ట్రాక్టర్ ఉంటుంది కదా, దానికి ఎవ్రీడే 5,000 రూపీస్ అలాట్ చేశారు. డీజిల్ క్లెయిమ్ చేస్తున్నారు దాని మీద. అది ఎంత తిరిగింది, ఎక్కడెక్కడ పనిచేసిందో దానికి లాగ్ బుక్లో ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు. నాన్ ఫంక్షనల్ వెహికల్స్ వాటికి కూడా డీజిల్ క్లెయిమ్ చేశారు. ఇంకోటి హైర్ ఉన్నాక, మామూలుగా ఉన్నాక కూడా కొన్ని హైర్ వెహికల్స్ తీసుకున్నారు, వాటికి కూడా గవర్నమెంట్ డీజిల్ క్లెయిమ్ చేస్తున్నారు. వెహికల్ రిపేర్స్ అని రాశారు, కానీ దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఏం రిపేర్ చేయించారు, దానికి ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు. అది కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఇంకా పాసిబుల్ మిస్యూజ్ డీజిల్ గురించి ఎక్కువ కొంచెం దాంట్లోనే ఫైనాన్షియల్ గవర్నమెంట్కి ఇక్కడ మున్సిపాలిటీకి లాస్ వచ్చినట్టు తెలుస్తుంది. దాన్ని ప్రాపర్గా మేము బుక్స్ అండ్ వెరిఫికేషన్ చేసి అమౌంట్ చెప్పలేము కదా ఇప్పుడు, ఎందుకంటే దాన్ని మనకి టైం తక్కువ ఉంది. దీంట్లో మనం చేయాలంటే కొంచెం కష్టం, ప్రాపర్గా చేయకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఉన్నాయి. మీకు ఫిర్యాదుదారు ఎవరు ఫిర్యాదుదారు మనకి ఇక్కడికి వచ్చి మీరు ఫిర్యాదుదారు అయితే ఎవరు లేరండి. నార్మల్గా ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద ఎక్కడి నుంచో వస్తుంటాయి. దేంట్లో మనకి ఫిర్యాదు అనేది అట్లా ఉంటుందండి. 41,000 మనకి టౌన్ ప్లానింగ్ కానీ అండ్ ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి దొరికింది. పాకెట్లో కదా, డ్రాస్ ఒకటి కాదు, వేరే వేరే చోటు లెక్క చెప్పడం వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళ డ్రాన్ కాదు, పక్క నుంచి వేరే దగ్గర నుంచి అట్లా మెయింటెనెన్స్ అన్నీ చూస్తాం కదండి. చూసినప్పుడు ఒక దగ్గర ఒక 10,000 అట్లా వస్తాయి. మీ ఎవరి అంటే మాకు తెలియదు అట్లా ఏమన్నది కరెక్ట్.
అది తెలియగానే మేము అది ఏంటో కదా. ఇప్పుడు ఈ రిపోర్ట్ అది గవర్నమెంట్కి డిపాజిట్ చేసేస్తాం, ట్రెజరీకి ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బుక్స్ అన్నీ మేము తీసుకుంటాము. అన్నీ కమిషనర్ గారికి ఒక లెటర్ రాసిచ్చి మేము ఫాలోయింగ్ బుక్స్ మేము ఏమేమి బుక్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నామో ఆ బుక్స్ మేము తీసుకుంటాము. తీసుకొని మనకు ఆడిటర్ వాళ్ళు ఇచ్చారు, గవర్నమెంట్ ఆడిటర్ వాళ్ళ దగ్గర పెట్టి మేము అన్నీ ఒక వారం రోజుల లోపల ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. వీళ్ళు కన్సర్న్ ఫర్దర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎవరెవరిపైన యాక్షన్ తీసుకుంటారు అనుకుంటారు? యాక్షన్ అంటూ మాకు ఏముండదండి. మేము మా రిపోర్టు గవర్నమెంట్ కంటే మేము మా డిపార్ట్మెంట్కి ఇస్తాం. మేము ఫాలోయింగ్ ఇర్రెగ్యులారిటీస్ మేము కనుగొన్నాం దీంట్లో, ఇక్కడ ఈ ల్యాబ్సెస్ ఉన్నాయని మేము ఒక రిపోర్ట్ ఇస్తాం. ఈ ఎన్ని ఇయర్స్ తనిఖీ చేసారు సార్? ఇది ఓన్లీ ఈ 2025 మాత్రమే చేసాం. 2025 మాత్రమే చేసాం సార్. ఇక్కడ ప్రజలలో ఒక అదేంటంటే విజిలెన్స్ కానీ ఏసీబీ డీసీ వీళ్ళందరూ వచ్చి తనిఖీలు చేసి వెళ్ళిపోతున్నాం కదా, దాని మీద అసలు ఏం జరిగింది అనేది సరే మాకు చెప్పకపోయినా ప్రెస్ చెప్పకపోయినా ఉన్నతాధికారులు కూడా దాని మీద ఏం వెల్లడించట్లేదు. ఏదో తూతూ మాత్రంగా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మీరు పబ్లిక్ ఐస్ అండ్ ఇయర్స్ కదా. మేము వాళ్ళకి చెప్పాలంటే ఇంటింటికి పోయి బొట్టు పెట్టి చెప్పడానికి ఉండదు. మీ ద్వారా చెప్తున్నాను కదా. ఇక్కడి నుంచి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మా డిపార్ట్మెంట్కి, మా డీజీ మేడంకి మేము ఒక లెటర్ పెడతాం. దీస్ ఆర్ ద ఫాలోయింగ్ ఇర్రెగ్యులారిటీస్ మేము చెక్ చేసినప్పుడు మాకు వచ్చినాయి. ఇప్పుడు ఆర్టీఏ ఆఫీసు చెక్ చేసాం, 1-2 సార్లు చెక్ చేసాం. ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు తీసేసారా? ఇంకోటి దాంట్లో కూడా రెగ్యులరైజేషన్ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైనా ఆన్లైన్ సిస్టమ్స్ కరప్షన్ ఎరాడికేట్ చేయాలి అనే దాని మీద ఆఫీసర్స్ కూర్చుంటారు. అందరూ వాళ్ళ బ్రెయిన్స్ స్ట్రాంగ్ చేసి దాంట్లోంచి మంచి రిజల్ట్ తీసి పబ్లిక్కి సౌలత్ చేస్తారు. 2025 చేసింది కదా, ఓన్లీ 25 చేస్తాం. ముందు ఎట్లా సార్? దానికంటే ముందుది ఒకరోజే చెయ్యలేమండి. అంటే దీని ఇర్రెగ్యులారిటీస్ బట్టి మళ్ళీ వాళ్ళ డిపార్ట్మెంటల్ వాళ్ళు వస్తారు, విజిలెన్స్ వాళ్ళు వస్తారు, ఎవరెవరు ఇంకా ఏమేమి ఉన్నాయని అన్నీ వాళ్ళు దిగుతారు, దిగి వాళ్ళు చేస్తారు. మేము మా టీం ఓన్లీ కరీంనగర్ పేరు చెప్పకూడదండి. మా ఏసీబీ టీం వచ్చాం 12 మెంబర్స్. సిఐలు 3. ఓకే, థ్యాంక్ యూ.